జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే అంతా మాయ, మోసం, దగ, కుట్ర, ఎత్తులు పై ఎత్తులు చిత్తులు. నీకు నిజమైన బంధువు లేడు, నీకు నిజమైన రక్త సంబంధాలు లేవు, నీకు నిజమైన ఆప్యాయతలు లేవు. న్యాయం ధర్మం అనేది ఒక బూటకం. ఇదంతా అవకాశాలు అవసరాలు మాత్రమే ఇక్కడ నడుస్తాయి కలియుగంలో. నేను నేర్చుకున్నానండి, చిన్నప్పటి నుంచి నాకు అనుభవమైంది. చిన్నప్పుడు నేను స్కూల్కి పోయేటప్పుడు వీళ్ళు కరెక్ట్గా నా స్నేహితులు అనుకునేవాళ్ళు. ఏదైనా గొడవ జరిగినప్పుడు వాళ్ళ ఆపోజిషన్ వాళ్ళు పక్కన చేస్తాడు, అంటే ఎవడు బలంగా ఉంటే వాడు పక్కన చేస్తాడు. వాళ్ళ అవసరాలకి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి మన పక్కకు వస్తారు. అవన్నీ తీరిపోయిన తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీ పక్క నుండి నలుగురు ఆ పక్కకి వెళ్తారు. నీకు అర్థం కాదు, ఏంద్రా ఇలా జరిగింది, ఎంత మోసం ఏంది, వీళ్ళు నా పక్కన ఉండరు కదా, నాకు సపోర్ట్ మాట్లాడరు కదా, నేను ఇలా చాక్లెట్ ఇప్పించా కదా, నేను ఇలా బిస్కెట్ ఇప్పించా కదా, నేను ఇంటికాడ తీసుకొచ్చుకుంది ఇలా పెట్టింది. అక్కడ నువ్వు చాక్లెట్ బిస్కెట్ ఇప్పించావని కాదు, బడితున్నాడు చేతిలో బర్రె ఉంటుందని ఒక సామెత ఉంది. అంటే ఎవరి చేతిలో కర్ర ఉంటే వాడు చెప్పినట్టు ఉంటుంది ఆ బర్రె. అలాగే నీ పక్కన ఏ గొడవ లేదు, ఏ సమస్య లేదు కాబట్టి నీ దగ్గర అవకాశం ఉంది, నువ్వు వాడు తెచ్చుకుని వాడికి పెడుతున్నావు, లేకపోతే నువ్వు ఏదో చాక్లెట్ ఇప్పిస్తున్నావు, టీ ఇప్పిస్తున్నావు, లేకపోతే నువ్వు ఏదో ఒకటి వాడికి నీ వల్ల ఉపయోగం ఉంది కాబట్టి నీ పక్కన వచ్చాడు. కానీ నీకన్నా బలమైనోడు నీ మీదకి దాడికి వచ్చినప్పుడు వాడు నీ పక్కన సపోర్టు మాట్లాడితే వాడు ఇబ్బంది పడతాడు కాబట్టి వాడు సైలెంట్గా వాడు పక్కకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే నీతో వచ్చి వాడు చిక్కుల్లో పడలేడు కాబట్టి. ఇది అసలు వాస్తవం. చాలామంది గమనించారా, మనకి బంధువులు వీళ్ళు మనకి ఈ చిన్నమ్మ పిల్లకాయలు కావచ్చు, పెద్దమ్మ పిల్లకాయలు కావచ్చు, దాయాదులు అంటే అన్నదమ్ముల పిల్లకాయలు కావచ్చు, చింతాత పెద్దాత పిల్లకాయలు కావచ్చు, నేను ఒకరి నుంచి చెప్పట్లా, వీళ్ళందరూ ఏదైనా ఒక సందర్భంలో ఇంతమందిని మనం ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం? స్నేహితుల్ని, ఇరుగు పొరుగు షాపుల వాళ్ళని, ఇరుగు పొరుగు ఇళ్ళల్లో వాళ్ళని, ఆ వీధిలో వాళ్ళని, బజార్లో వాళ్ళని అందరినీ ఒక ఫంక్షన్ చేసుకునేటప్పుడు పిలుస్తాం. ఎందుకు పిలుస్తామంటే వీళ్ళంతా నేను ఈ ప్రదేశంలో ఉండేవాడిని, వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళు ఏదైనా సమస్య వస్తే నాకు సపోర్ట్గా మాట్లాడతారే అని అనుకుంటారు. మీరు కరెక్ట్గా అక్కడే మొదపప్పులో కాలేస్తున్నారు. మీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఇంత క్లోజ్ అనుకునే వాళ్ళు అసలు రూపాయలు అప్పుడు బయటపడతాయి. దానివల్ల నువ్వేమైందంటే వీళ్ళని గుడ్డిగా నమ్మావు కాబట్టి నువ్వు ఇంకా మానసిక క్షోభకు గురైపోతావు. ఏందిరా వీళ్ళకి నేను ఏమైనా చేశాను, వీళ్ళంతా నా ఇరుగు పొరుగు ఉండేవాళ్ళు కదా, ఇంతకుముందు వీళ్ళకి ఏదో ఇబ్బంది వస్తే నేను సపోర్ట్ ఉండే కదా, వీళ్ళు ఎందుకు నా పక్కన మాట్లాడేది, వీళ్ళ కళ్ళతో చూసి కూడా నా పక్కన ఎందుకు సాక్ష్యం చెప్పట్లేదు? భయం. భయం మనకెందుకు అంటే మనం బలహీనులం కాబట్టి మన పక్కన సపోర్ట్గా మాట్లాడితే వాడికి వచ్చేది ఏముండదు. మనకు సపోర్ట్గా మాట్లాడి అనవసరమైన చిక్కులు మేము ఎందుకు పడాలని సేఫ్ జోన్ అనమాట. మరి నీ పక్కన ఎందుకు పొదుగులు మాట్లాడతారంటే నీ వల్ల ఏ ఇబ్బంది లేదు కాబట్టి, నీ వల్ల ఏం సమస్య లేదు కాబట్టి నీ పక్కన వచ్చి కూర్చున్నారు, నీతో కాలక్షేపం చేశారు ఇంతకాలం, నీ వల్ల ఉపయోగం ఉందో ఉపయోగించుకున్నారు. ఈ భయం అనేది అనమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు ఎన్ని సంవత్సరాల స్నేహము, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నిజాయితీగా ఉన్నావు, ఎన్ని అవసరం లేదు. ఆ సందర్భానికి అవతలోడు ఉపయోగపడతాడు లేదా. కానీ మనమేమనుకుంటాం, నేను ఇన్ని సంవత్సరాలు నిజాయితీగా ఉన్నాను, నేను ఇన్ని సంవత్సరాలుగా ఇరుగు పొరుగు వారితో క్రమశిక్షణగా ఉన్నాను, వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉంటారు. ఏం అవసరం? నీకు సపోర్ట్గా ఉంటే వాళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళకి ఏమైనా ఆదాయం ఉండేదైతే, ఉపయోగం ఉండేదైతే నీకు సపోర్ట్గా ఉంటారు. లేనప్పుడు నీకెందుకు సపోర్ట్ ఉండాలి? అనవసరం చిక్కులు, రిస్కులు, గొడవలు తెచ్చుకోవాలా? అలాగే బంధువులు కూడా అంతే. నువ్వు పిలిస్తే వచ్చావు, మా గొప్పలు చూపించుకున్నాము, మేము మా ఆస్తులు చూపించుకున్నాము, మా అంతస్తులు చూపించుకున్నాము, మా సొమ్ములు చూపించుకున్నాము, నేను ఏలం చేయడానికి వచ్చాము, నువ్వు తక్కువగా ఉండవు కాబట్టి మా మిగతా వాళ్ళందరి ముందు నేను అలా ఏలం చేయడానికి వచ్చాం, కానీ నువ్వు పెడితే తింటాం, కానీ నీకు సమస్య వచ్చిందంటే మేము ఎందుకు వస్తాము అని అంటారు వాళ్ళు కూడా. ఇదేంటి వీళ్ళందరూ నమ్ముకొని మనం అంటాం చూడ సినిమాలో పాడినట్టుగా, ఎవరా నలుగురు ఏరా నలుగురు నీ వాళ్ళ, లేక నిన్ను నిలువునా ముంచే వాళ్ళని. మన అనుకున్న అత్త, మామ, బావమరిది, మరదళ్ళు, ఇంకా చిన్నమ్మ పిల్లకాయలు, పెదమ్మ పిల్లకాయలు, చిన్నాన్న పిల్లకాయలు, పెదనాన్న పిల్లకాయలు, ఏళ్ళు ఇడిచిన వాళ్ళు, కాళ్ళు ఇడిచిన వాళ్ళు, మన కస్టమర్లు, మన ఇరుగు పొరుగు వారి కొలీగ్స్, వీళ్ళందరూ కూడా ఒక ఆపద సమయం వస్తే ఎవ్వరు నీకైతే సపోర్ట్ రారు. ఇది నేను తెలుసుకున్న సత్యం. మీరు ఎవరైనా తెలుసుకోండి. ఎందుకంటే నాకు చిన్న వయసులో నేను చెప్పట్లా, ఈ చిన్న వయసులో మనం వయసు ఎదిగేటప్పుడు ఏమనుకుంటామంటే మనకు నలుగురు కావాలి, ఈ ఫ్రెండ్ కావాలి, ఆ దోస్తు కావాలి, ఈ దోస్తు కావాలి అని అనుకుంటాం. వాళ్ళందరూ నీ ఎమ్మటి ఎప్పుడు నిలబడతారు? నీ వల్ల ఒక దోస్తు నువ్వు ఏదైనా పార్టీకి తీసుకెళ్ళి ఒక చికెన్, మటను, ముందు పార్టీలు, బర్త్డే ఫంక్షన్లు, సినిమాలకి, వాటికి వీటికి నువ్వు వాడికి ఉపయోగపడ్డావు కాబట్టి వాడు నీ పక్కన ఉన్నాడు. నీకు సమస్య వచ్చినప్పుడు వాడు నీ పక్కన ఉంటాడు అనుకుంటే నీ అజ్ఞానం, నీ భ్రమ. నువ్వు ఎప్పుడైతే వాడికి ఉపయోగపడవో వాడికి ఇంకోటి కూడా ఉపయోగపడతాడు, వాడి పక్కకి వెళ్ళిపోతాడు. మనకి ఎన్ని కూడా రాజకీయాల్లో మనం చూస్తుంటాం. ఇది రాజకీయాలే నీ జీవితం కూడా అయ్యే, రాజకీయమే జీవితం కూడా. అందుకని నువ్వు ఎవరితోటైతే క్లోజ్గా ఉండి వాళ్ళకి ఈరోజు నేను ఉపయోగపడితే రేపు తిరిగి వాళ్ళు నాకు ఉపయోగపడతారు, నేను ఈరోజు ధర్మంగా ఉంటే ఆ ధర్మం రక్షిస్తుంది, ఈరోజు నేను న్యాయంగా ఉంటే ఆ న్యాయం రక్షిస్తుంది,
ఇవన్నీ మనం అనుకుంటాం. మీరు గమనించారా? మిమ్మల్ని దెబ్బ కొట్టినోడు చాలా ఆనందంగా జీవిస్తుంటాడు. మీకు వెన్నుపోటు పొడిచినోడు చాలా సంతోషంగా జీవిస్తుంటాడు. మిమ్మల్ని మోసం చేసినోడు ఇంకా సౌఖ్యంగా జీవిస్తుంటాడు. కానీ మీరు మటుకు ఇన్ని సంవత్సరాలు ఈయన నమ్మితే నన్ను మోసం చేశాయని చెప్పి వాడి గురించి క్రోధంతో, అసూయతో ఇంకా 10 మందికి చెప్పి ఇంకా ఎదవ అవుతారు మీరు. గమనించారా? మీకు కలిగిన బాధనే, దుఃఖాన్ని, అన్యాయం జరిగిందని మళ్ళీ ఆ 10 మందికి చెప్పినా ఆ 10 మంది కూడా నిన్నే పనికిమాలోడు అంటారు. ఎందుకంటే నీ వల్ల ఉపయోగం లేదు వాళ్ళకి. వాడి వల్ల ఏదో ఒక ఉపయోగం ఏదో ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి వాళ్ళే ఈ సమాజంలో సక్సెస్ అవుతారు. ఇక్కడ న్యాయం, ధర్మం ఏమి ఉండదండి. అవసరం, అవకాశవాదం. అవసరం, అవకాశవాదం అంతే. ఇప్పుడు మనం ఒక ఇంట్లో రెంట్కుంటున్నామండి. ఒక నలుగురు వరుసగా 10 మంది ఒక రెంట్కుంటున్నాం. అక్కడ రెంట్కుండే వాళ్ళు అందరూ కూడా ఓనర్ గురించి కుసకుసలాడతారు. అబ్బా అటు రెంట్ పెంచాడు, ఇటు రెంట్ పెంచాడు, మనకి అక్కడ ఇబ్బంది పెట్టాడు. తీరా ఏదైనా సమస్య వచ్చేసరికి ఒకరి ఇంట్లో నుంచి ఒకరి ఇల్లు ఖాళీ చేస్తున్నారు. ఇక మిగతా వాళ్ళు పోయి వాళ్ళు ఉండమనండి సార్, వాళ్ళు మంచివాళ్ళు సార్, అదేం చెప్పగలరా? ఎందుకు చెప్పలేరు? చెప్తే మీరు కూడా ఖాళీ చేయమంటారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇక్కడ ఎవరు అవసరం వాళ్ళదే. ఇక్కడ న్యాయం, ధర్మం లేదు. అవసరం, అవకాశవాదం. మనం ఏమనుకుంటామంటే, అరే మనం ఇంత క్లోజ్గా రోజు గుసగుసలాడుతున్నాం, బాగా మాట్లాడుకున్నాం, వీడు మనకు సపోర్ట్ చేయలేదు, వాడు నీకు సపోర్ట్ చేసి అవతల చిక్కులో పడతాడా? ఎట్టి పరిస్థితుల్లో పడ్డు. నీ సమస్య, ఇబ్బంది రాదన్న చెప్పి నీతో స్నేహం చేస్తారు, నీతో కలిసి పని చేయించుకుంటారు. నీవు ఉపయోగపడినని చెప్పి ఎవరికైనా నీ విలువ, నువ్వు ఎప్పుడైతే ఎవరికి ఉపయోగపడవో, అది ఒక కాగితం ఉందండి, దాని మీద మంచి విలువైన రాసామనుకో డాక్యుమెంట్, అది విలువైన కూడా భద్రంగా రాసి పెడతారు. దాని మీద ఏం రాయలేదనుకో తీసి అవతల పడేస్తారు. అంటే అక్కడ కాగితం విలువ కాదు, దాని మీద రాత, దాని మీద రాసే రాత, అది వాల్యూ అనమాట. దాంట్లో ఇన్ఫర్మేషన్ వాల్యూ. నువ్వు కూడా అలాంటి వాడివే. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, విలువగా ఉండాలనుకుంటున్నావా, విలువగా లేకూడదు అనుకుంటున్నావు అంటే నీ చేతిలో ఉంటుంది. గుడ్డిగా అందరూ నమ్మటం, వీళ్ళందరూ నమ్మాను, ఎన్ని సంవత్సరాలు నమ్మాను, నన్ను వీళ్ళు ఇప్పుడు మోసం చేశారు, ఎన్నిపోటు పెట్టారు, భగవంతుడా వాళ్ళకి శిక్ష పడాలి, పడిద్ది, తప్పకుండా పడిద్ది, వాళ్ళు అనుభవిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు శిక్ష అనుభవించరు, నువ్వే అనుభవిస్తావు. ఎందుకంటే ఇంకా దాని గురించి ఆలోచన చేసి 10 మందికి పోయి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి నీకు కరెక్ట్ ఆన్సర్ లేకుండా అవతలోనే కరెక్ట్ అంటే, ఈ 10 మంది కూడా అవతలోనే కరెక్ట్ అంటే నిన్నే తప్పు అంటారు. అప్పుడు ఇంకా క్షోభకు గురవుతావు అందరూ చెప్పుకొని. అంటే ఇంకా నువ్వే ఇంకా 10 మంది చెప్పుకొని అలరైపోతావు. ఇప్పుడు ఒక బంధువులు వాళ్ళందరూ కలిసి వాళ్ళ సమక్షంలో మనం ఒక వివాహం చేస్తామనుకోండి. ఆ వివాహం చేస్తే మనం ఏమనుకుంటాం, నా బావమరిది నాకు సపోర్ట్గా ఉంటాడు, నా అత్తమ్మ నాకు సపోర్ట్గా ఉంటాడు, నా పెద్దమ్మ చిన్నమ్మ పిల్లకాయలు నాకు సపోర్ట్గా ఉంటారు, నా అన్నదమ్ములు సపోర్ట్గా ఉంటారు, నేను చుట్టుపక్కల ఇన్ని రోజులు నేను స్నేహంగా ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉండాలి అనుకుంటారు. కానీ వాళ్ళందరూ నువ్వు పొజిషన్ బాగుంది కాబట్టి వాళ్ళు వచ్చి నీకు సపోర్ట్గా కనపడ్డారు. సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఆ గతంలో నీ మీద ఏమేమి ఉంటాయో వాళ్ళ ముందు వాళ్ళకి నీ మీద ఏ కొరవలు ఉంటాయో అవన్నీ నువ్వు ఎప్పుడైతే సమస్యలో పడతావో అవి నువ్వు బలంగా ఉన్నప్పుడు నీ మీద కొరవలు ఎవరు బయటపడరు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు బయటపడతారు అనమాట. అంటే నువ్వేం చేయలేవు కాబట్టి. అప్పుడు దాకా వాళ్ళు అసలు ఈ సంగతి చూద్దామని చెప్పి మీకెందుకు మేము ఉన్నా లేదని కానీ అంటారు. ఇక సమస్య వచ్చినప్పుడు అస్సలు విశ్వరూపం చూపిస్తారు. చూపించినప్పుడు అప్పుడు వీళ్ళు నా స్నేహితులు కదా, వీళ్ళు ఎందుకు నా మీద ఎలా ఉన్నారు, వీళ్ళు నా బావమరిది కదా, వీళ్ళు నా మరదలు కదా, వీళ్ళేందుకు నా పక్కన సపోర్ట్ మాట్లాడలేదు, వీళ్ళు మా చిన్నాన్న పిల్లకాయలు, మా పెదనాన్న పిల్లకాయలు, మా చిన్నమ్మ పిల్లకాయలు, పెదమ్మ పిల్లకాయలు, వీళ్ళు నా వీధిలో వాళ్ళు, నా ఇంటి పక్కలు, వీళ్ళెందుకు నా సపోర్ట్ మాట్లాడలేదు నువ్వు అడుగుతూ ఉంటావు. అడిగినప్పుడు వాళ్ళు సపోర్ట్ మాట్లాడకపోగా నీకు ఎవడైతే ఎగ్నెస్ట్గా ఉన్నాడో వాడికి సపోర్ట్ చేస్తారు. ఇది 100% జరిగిద్ది. కావాలని చూసుకోండి. కానీ మీరేమనుకుంటారంటే వీళ్ళందరూ నా వాళ్ళు, నాకు ఏదైనా సమస్య వస్తే వీళ్ళు ఉండాలని మీరు మత్తులో నిద్రపోతుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అడవిలో జంతువులాగా జీవిస్తేనే నువ్వు ఇక్కడ మనుగడ సాధించగలవు. అంటే నువ్వు ఈరోజు ఎవరితో క్లోజ్గా ఉన్నావో వాళ్ళు నీకు కొంతకాలం విరోధులుగా మారిపోతారు. ఈరోజు నీకు ఎవరైతే ఆపోజిట్గా ఉన్నారో వాళ్ళకి కొంతకాలం మిత్రులుగా రావచ్చు. ఎందుకు మిత్రులు అవుతారంటే అది అవసరం, అవకాశాలు. ఇక్కడ ఇప్పుడు ఇంత జరిగిన స్టోరీ, దీంట్లో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటయ్యా అంటే కాలం అనేది ఒకటి ఉంటుంది. అది కాలం అనేది చాలా బలమైందనమాట. అది అవకాశాలని, అవసరాలని ఒకసారి అవకాశాలు ఇస్తుంది, ఒకసారి అవకాశాలు తీసేస్తుంది. మనం అవకాశాలు పోయినప్పుడు మనం పాఠాలు నేర్చుకుంటాం, అవకాశాలు వచ్చినప్పుడు ఆ నేర్చుకున్న పాఠాలను గుర్తుపెట్టుకోవాలి. కానీ గర్వపడ్డామనుకో మళ్ళీ కింద పడిపోతాం. అందువల్ల ఈ కాలమాడే ఆటలో అందరం కూడా ఆటగాళ్ళమే, అవకాశవాదులనే. ఇక్కడ న్యాయం లేదు, ధర్మం లేదు, ఏది లేదు. మనల్ని మోసం చేసిన వాళ్ళకి శిక్షలు పడేది ఏమి జరగదు, వాళ్ళే హ్యాపీగా ఉంటారు. మంచోడుకు పోతాడు, చెడ్డోడుకు పోతాడు. సమయం పూర్తయినప్పుడు మనం ఏమనుకుంటాం, చెడ్డోడుకు పోతే వీడు తప్పు చేసి పోయాడు అనుకుంటాం. కానీ మంచోడు ఏమైనా బాగుంటాడు, అయ్యో వీడు ఏ జన్మలో చేసిన పాపరా వీడు బాధపడుతున్నాడు అనుకుంటాం. ఈ రోజుల్లో మీరు గమనించలేరు, మోసగాళ్ళు, మాయగాళ్ళు, దగాకోర్లు వీళ్ళు జీవించినంత హ్యాపీగా, వీళ్ళు జీవించినంత సౌఖ్యంగా, ధర్మంగా నమ్ముకొని నా వాళ్ళు, నేను నిజాయితీగా ఉన్నాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, ఎప్పుడు నిందలు మోపుతూనే ఉంటాడు. ఆ నిందలు
నిందలు పడితే అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఈ అవమానాలు నిందలు అన్నీ వీడికే వస్తాయి. వీడి తప్పు ఏంది అంటే వీడు మోసపోయింది 10 మందికి మళ్ళీ వివరించడం. నువ్వు ఎవరి దగ్గర వేస్తున్నావు? నువ్వు కూడా అలాంటి మనుషుల దగ్గర పోయి నువ్వు న్యాయం చేయమన్నావు. అన్యాయాలు చేసే వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు న్యాయం చేయ నాకంటే చేస్తారా? జరిగే పని చెప్పండి. ఇది కూడా ఎంతేనండి, అవకాశం అవసరం అంతే ఉంటాయి. కానీ ఇక్కడ న్యాయం ధర్మం ఏమి ఉండదు. నువ్వు న్యాయం ధర్మం అని చెప్పేది ఎందుకంటే మిగతా వాళ్ళని పైకి ఎక్కి రానియకుండా చేసేదానికి ఉపయోగించే ఈ పదాలు అన్నమాట. ఇక్కడ ఎవడు వేట వాడితే, ఎవడు ఆట ఆడితే, ఎవడు పరిగెత్తే వాడే గెలుస్తాడు, ఎవడు కష్టపడితే వాడే తింటాడు. అంతేగాని ఇక్కడ న్యాయమో ధర్మమో అనుకుంటా ఉంటే అన్యాయం అయిపోతావు చివరికి. ఇది నేను చెప్పదలుచుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.